Superstars. Hello students, welcome to Arithmetic online classes. So in the last class we discussed about percentages. So percentage lo idi next class. So percentage lo we learn in the last class how to convert the percentage into fractions and how to convert the fractions into percentage. So rendu నేర్చుకున్నాం percentage ను fraction లో కన్వర్ట్ చేయడం, fractions ని percentage లో కన్వర్ట్ చేయడం, ఆ తర్వాత వాల్యూ ఇస్తే percentage లో కన్వర్ట్ చేయడం, వాల్యూ ఇస్తే percentage లోకి. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ 360 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటే ఏం చేసాం 20%ని 20/100 రాష్ట్రం 20/100 ఇంటూ 360. సో 0 get cancel 0 get cancel 36 to 72. సో హియర్ వీ హ్యావ్ పర్సంటేజ్ వీ ఫైండ్ ద వాల్యూ అండ్ తర్వాత నెక్స్ట్ ఏం చేసినాం వాల్యూ ఇస్తే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినాం, వాల్యూ ఇస్తే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినాం లైక్ దిస్. 72 ఈజ్ వాట్ పర్సంటేజ్, 72 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 360. 72 అనేది 360లో ఎంత పర్సెంటేజ్ అని చెప్పి చేసాం. సో అది కూడా చూసుకున్నాం మనం. 72/360 72/360 ఇంటూ 100%. సో ఇలా పర్సెంటేజ్ 20% 20/100 ఇంటూ గివెన్ వాల్యూ 20/100 ఇంటూ గివెన్ వాల్యూ చేస్తే మీకు వాల్యూ వచ్చేస్తుంది. బట్ వాల్యూ 72 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 360 అంటే మీకు దేని పర్సెంటేజ్ అడుగుతున్నాడు, ఈజ్ ఆస్కింగ్ ద పర్సెంట్ ఆఫ్ 72 ఆఫ్ 360. 72 అనేది ఎంత పర్సెంటేజ్ దేంట్లో 360 ఆఫ్ అన్నా దాన్ అన్నా, ఆఫ్ అన్నా దాన్ అన్నా దాన్ని డినామినేటర్లో రాయమని చెప్పాను. సో బ్లైండ్ లాస్ట్ క్లాస్లో అలాగే ఇక్కడ కూడా చేస్తాం 360. సో ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ద పర్సెంట్ ఆఫ్ 72, ద పర్సెంట్ ఆఫ్ 72 ఆఫ్ 360. 72 అనేది ఎంత పర్సెంటేజు దేంట్లో 360లో ఎంత పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి సో 72/360 ఇంటూ 100%. సో 0 గిట్ కిన్సల్ 36 1s 36 2s 2 ఇంటూ 10 20%. ఓకే, సో ఇవి మనం డిస్కస్ చేసాం. సో సింపుల్గా పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు నేను ఏం చెప్పాను మీకు బ్లైండ్ కంటే ఆఫ్ అన్నా దాన్ అని తర్వాత ఏ వాల్యూ వస్తుందో దాన్ని ఏం చెప్పాను డినామినేటర్లో రాయమని చెప్పాను. ఓకే, డినామినేటర్గా రాసుకుంటే ఈజీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజు ప్రాఫిట్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ దేంట్లో అయినా కానీ పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనం ఏది డినామినేటర్గా వస్తుందో అంటే ఆఫ్ దాన్ దేంట్లో కన్వర్ట్ చేస్తున్నామో దాంట్లో మనము దాన్ని డినామినేటర్గా రాయాల్సి ఉంటుంది. రైట్, సో ఇది మనం చేస్తుంది. సో దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ 360 లెస్ దెన్ 480. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. By how much percent is 360 less than 480? So 360 అనేది 480 కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ. యూ నో వెరీ వెల్ 360 ఈజ్ లెస్ దెన్ 480. 360 అనేది 480 కంటే తక్కువ. ఓకే, బై హౌ మచ్ అంటే సో ద డిఫరెన్స్ బిట్వీన్ 480 అండ్ 360 ఈజ్ హౌ మచ్ 120. సో వాట్ ఈస్ దిస్ 120? 360 ఈజ్ 120 లెస్ దెన్ 480. 360 ఈజ్ 120 లెస్ దెన్ 480. బై హౌ మచ్ పర్సంటేజ్ లేకుండా బై హౌ మచ్ ఈజ్ 360 లెస్ దెన్ 480. సో 360 అనేది 480 కంటే ఎంత తక్కువ అంటే 120 తక్కువ. బట్ ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే బై హౌ మచ్ పర్సంటేజ్ యూ నో వెరీ వెల్ 360 ఈజ్ లెస్ దెన్ 480. బై హౌ మచ్ 120 ఎంత తక్కువ అంటే 120 తక్కువ మనకు తెలిసిందే. బట్ ఈజ్ ఆస్కింగ్ బై హౌ మచ్ పర్సంటేజ్. సో దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ 120 ఇంటూ పర్సంటేజ్. ఈ 120ని మనం ఏం చేయాలంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. ఎంత తక్కువ అంటే 120 తక్కువ, ఇట్ డజంట్ మ్యాటర్, చాలా ఈజీ వన్. బట్ హీఈస్ ఆస్కింగ్ బై హౌ మచ్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ తక్కువ అంటున్నారు కాబట్టి ఈ 120ని మనం ఏం చేయాలి పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. సో 120 బై ఏం రాస్తాం మనం 480 రాయాలన్నా 360 రాయాలన్నా అంటే 480 రాయాలి. హియర్ 360 ఈజ్ లెస్ దెన్ 480. 360 అనేది తక్కువ, దేనికంటే తక్కువ 480 కంటే తక్కువ కాబట్టి 480 రాయాలి. సో 120/480 ఇంటూ 100%. 120/480 ఇంటూ 100%. సో 120 1s 120 4s 14 1s 4 25. సో 25% ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ దిస్ 25%? 360 ఈజ్ 25% లెస్ దెన్ 480. 360 is 25% less than 480.
సో దేనికన్నా అంటే 480 కన్నా కాబట్టి దాన్ని మనం డినామినేటర్లో రాస్తాం, రైట్. సో సింపుల్గా గుడ్డిగా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పిన ఆఫ్ అండ్ దెన్ అని వచ్చిందనుకోండి, సో అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, డినామినేటర్గా తీసుకోవాలి. బ్లైండ్గా చెప్పాలంటే ఇది. సో కాన్సెప్చువల్గా చెప్పాలంటే యూ నో వెరీ వెల్ 360 ఈజ్ లెస్ దెన్ వాట్ 480. ఓకే, 480 కంటే తక్కువ కాబట్టి దేనితో కంపేర్ చేస్తున్నాం. హియర్ వీఆర్ కంపేరింగ్ 360 విత్ రెస్పెక్ట్ టు 480. దేంతో కంపేర్ చేస్తే అది డినామినేటర్గా తీసేసుకోవాలి, రైట్. సో ఇది 25%. సో ఇలా ఉంటే చిన్న చిన్న బిట్లు ఇవి, చిన్న చిన్న బిట్లు, కొంచెం విషయం అర్థం చేసుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, by how much percent is 12 less than 12.5 less than 15. Okay, this is the question. By how much percent is 12.5 less than 15? సో మరి 12.5 అనేది తక్కువ ఉంది దేనికంటే అంటే 15 కంటే. బై హౌ మచ్ పర్సెంట్, బై హౌ మచ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 12.5 అండ్ 15. 12.5కి 15కి డిఫరెన్స్ ఎంత, 2.5. యూ నో వెరీ వెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ 15 అండ్ 12.5 ఈజ్ 2.5. సో దిస్ డిఫరెన్స్ షుడ్ బి కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్. సో 2.5 బై ఏం చేద్దాం, 2.5 బై 12.5 15 అంటే దెన్ 15 కాబట్టి 15 తీసుకోవాలి. 2.5 బై 15 into 100%. So 2.5 by 15 into 100%. So దీన్ని సింప్లిఫై చేయండి. సో 1 decimal is there, 2.5 కాబట్టి 25 by 150 into 100%. మనకు డినామినేటర్ ఇక్కడ పైన ఉంది కాబట్టి, డెసిమల్ పైన ఉంది కాబట్టి జీరోస్ డినామినేటర్లో వచ్చేస్తాయి. ఓకేనా, డెసిమల్ న్యూమరేటర్లో ఉంది, డెసిమల్ న్యూమరేటర్లో ఉంది, జీరోస్ డినామినేటర్లో వస్తాయి. సో 25 by 150 into 100%. సో 53s 52s, 53s 52s, 25 into 2 50, 50 by 3, 50 by 3 క్యాన్సల్ చేస్తే అమ్మా 50 by 3 అంటే హౌ మచ్, 16.23% or 16.66%. 50 by 3 16.66%. సో 3తో కట్ చేస్తే 16.66%. వాట్ ఈస్ 16.66%? వాట్ ఈస్ 16.66%? 12.5 ఈజ్ 16.66% less than 15. We know very well 12.5 is less than 15. By how much percentage? By how much ante 2.5. By how much ante 2.5 by, but he is asking by how much percentage kabatti 16.66%. So what is the conclusion? 12.5 is 16.66% less than 15. Okay, idi vishayam. Teesko next question, next one. Next question. By how much percent is 1 liter more than 900 milliliters? By how much percent is 1 liter more than 900 milliliters? So we know very well 1 liter is more than 900 ml. మరి 1 లీటర్ అంటే ఏందమ్మా, ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా ఏం చెప్పాను, ద యూనిట్స్ ఆర్ డిఫరెంట్. యూ హ్యావ్ టు కన్వర్ట్ ద లార్జర్ యూనిట్స్ ఇంటూ స్మాలర్ యూనిట్స్. సో యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు లార్జర్ యూనిట్స్ మనం ఏం చేయాలి, స్మాలర్ యూనిట్స్లో కన్వర్ట్ చేయాలి. సో యూ నో వెరీ వెల్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. సో ద డిఫరెన్స్ బిట్వీన్ 1000 ml అండ్ 900 ml ఈజ్ ఈక్వల్ టు 100 ml. అండ్ 100 by 1000 900. So then 900 kabatti you have to write 900 as denominator. So 100 by 900 into 100%. 100 by 900 into 100%. So 2 zeros cancel. So 1 into 100 100, 100 by 9. 100 by 9 cut chestindamma 9 11s 99, remainder 1 by 9. Okay, 1 by 9% or 11.11%. You can take 11.11 అని కూడా తీసుకోవచ్చు, రైట్. సో ఇది 1 లీటర్ అంటే 1000 ml
and 900 ml. The difference between 1000 ml and 900 ml is equal to 100. More or less అంటే ఈజీగా మనం డిఫరెన్స్ తీసుకోవాలి. సో 100 by 900 1000 అంటే then 900 కాబట్టి you have to write 900 as a denominator, so that I did write 100 by 900 into 100 percentage. Simplifying this one, we will get to 11 1 by 9 percentage. So what is this 11 1 by 9 percentage? So 1 liter is 11 1 by 9 percentage more than 900. 1 liter is equal to 11 1 by 9 percentage more than 900 ml. రైట్, చిన్న బిట్లు ఇవి. సో కొంచెం ప్రాక్టీస్ కోసం ఇది చూడండి, కొంచెం జాగ్రత్త చూసుకోండి. బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ 25% ఆఫ్ 480 more than by how much percent is 25% of 480 more than 20% of 400? By how much percent is 25% of 480 more than 20% of 400? Right, ఇది విషయం. So by how much percent is 25% of 480 more than 20% of 400? సో ఇంతకుముందు వాల్యూస్ ఇచ్చాడమ్మా, ఇక్కడ వాల్యూస్ చేయకుండా పర్సంటేజ్లో ఇచ్చాడు. సో బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ 25% ఆఫ్ 480. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ 25% ఆఫ్ 480. 25% ఆఫ్ 480 ఫైండ్ అవుట్ చేయండి. 25 by 100 into 480, right? So 25%, you know very well how to find the value if the percent is given. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలి మనకు తెలుసు. 25%, 25 by 100 into 480. సో క్యాన్సల్ చేస్తే 25 1s 25 4s 4 1s 4 120s. సో 25 1s 25 4s 4 1s 4 120. సో వాట్ ఈస్ 120? 25% ఆఫ్ 480 ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 120. దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా అంటే 120 వచ్చేసింది. అండ్ నౌ యూ హ్యావ్ టు ఫైండ్ 20% ఆఫ్ 400. You have to find 20% of 400. 20% of 400 నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. 20 by 100 into 400. 20 by 100 into 400. So 2 zeros cancel. 20 into 4 how much? 800. So 800. What is 800? 20% of 400. So we find 25% of 480, that is 120, and we find 20% of 400, that is 800. So now by how much, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చదవండి, by how much percent is 120? Okay, you need not to take this one. So by how much percent is 120 more than 800? By how much percentage, sorry not 800, 80. So by how much percent is 120 more than 80? మరి 180 కన్నా 120 పెద్దదా చిన్నదా అంటే ఈ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 40. 120 ఎక్కువ మనకు తెలిసిందే. 120 ఈజ్ మోర్ దెన్ 80 by 40. 40 ఎక్కువ. దెన్ వాట్ 20% ఆఫ్ 480. వాట్ ఈజ్ 20% ఆఫ్ 400? 80. సో 40 by 80 into 100%. సో 40 by 80 into 100%. 40 ones 40 2s 2 ones 2 50s, right? 50%. This is the answer. 40 by 80 into 100. So 41s 42s 50%. So what is the 50%? ఒకసారి చెప్పండి, what is 50%? What is 50%? 25% of 480. 25% of 480 is 50% more than 20% of 400. 25% of 480 is 50% more than 20% of 400, right? So this is the conclusion. సో మన ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్స్లో వాల్యూస్ ఇచ్చాడు, ఇక్కడ ఏంటంటే వాల్యూస్ చేయకుండా పర్సంటేజ్లో ఇచ్చాడు. మీరు పర్సంటేజ్ని వాల్యూలో కన్వర్ట్ చేసుకుంటే సేమ్ క్వశ్చన్, రైట్? సో తీసుకో, నువ్వు క్వశ్చన్ తీసుకో. నెక్స్ట్ క్వశ్చన్ దీనిలో నెక్స్ట్ క్వశ్చన్, బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ 83 1/3% of 720 more than 62 1/2%. 62 1/2% of
640. So this is the question చేయండి. By how much percent is 83 1/3% of 720 more than 62 1/2% of 640? So first you have to find 83 1/3% of 720 and again you have to find 62 1/2% of 640, right? So ఆ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇంతకుముందు లాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాం, వాల్యూ ఇస్తే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయడం, పర్సంటేజ్ ఇస్తే వాల్యూలో కన్వర్ట్ చేయడం మనం నేర్చుకున్నాం. సో 83 1/3% ఆఫ్ 720. సో 83 1/3% ఆఫ్ 720 అంటే ముందేం చేయాలి మీరు 83 1/3% ఫైండ్ అవుట్ చేయాలి. సో 83 1/3% ఎంత? సో 83 1/3%ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం ఆల్రెడీ. 83 1/3% ఈజ్ నథింగ్ బట్ 5/6. 5/6 అమ్మ, లేదంటే చూసుకుని ఒకసారి 83 ఇంటూ 3, 3 ఇంటూ 3 9, 3 8 24, 249 ప్లస్ 1 250. సో 250/3 ఇంటూ percentage, instead of percentage you have to write 1/100. So 52, this is equal to 5 into 1 5, 3 to 6. So 5/6 amma, 83 1/3% ఏంటి ఎంత 5/6. So 5/6 of how much 720. 5/6 of 720, 6 1 6 120s. So 125 600. So 600, what is 600? 83 1/3% of 720 is equal how much? 600. రాష్ట్రం అయిపోయింది. సో అండ్ అగైన్ 62 1/2%. 62 1/2%. 62 1/2% ఎంతమ్మా? ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇవన్నీ కూడా మీ నోట్స్లో ఉన్నాయి. సో పర్సంటేజ్ స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ క్లాస్లో మనం తీసుకున్నాం. 62 1/2% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5/6. సో 5/8. సో చూసుకోండి, 62 ఇంటూ 2, 62 2s 124, 124 ప్లస్ 1 125, 125/2 ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ పర్సంటేజ్ ఏం రాస్తాం 1/100 రాస్తాం. సో 25 5s 25 4s. సో 5 ఇంటూ 1 5, 2 ఇంటూ 4 8, 5/8, రైట్? సో 83 1/3% అంటే 5/6, 62 1/2% అంటే 5/8. సో 5/8 ఆఫ్ 640, 5/8 of 640, 8 ones 8, 8 is 80 into 5 400. Okay, ఇది. So what is 600? What is this 600? 83 1/3% of 720 is 600. And what is this 400? 62 1/2% of 640 is 400. So which is more? Is it 600 or 400? ఏది ఎక్కువ? 600 ఎక్కువనా 400 ఎక్కువనా అంటే 600 is more than 400 by how much? You know very well 600 is more than 400 by how much అంటే ఎంత ఎక్కువ అంటే 200 ఎక్కువ. దేనికన్నా? 400 కన్నా. కాబట్టి 200/400, 200/400 into 100%, right? So 200/400 into 100% into 100%. So 200 ones 200 2s, 2 ones 2 50s, 50%, right? 50% is the answer. So what is 50%? So 83 1/3% of 720, 83 1/3% of 720 is 50% more than 62 1/2% of 640, right? So 83 1/3% of 720 అనేది 62 1/2% of 640 కన్నా 50% ఎక్కువ. సో మనకు పర్సంటేజ్ ఇస్తే వాల్యూగా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. సో వాల్యూ ఇస్తే పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. ఈ విధంగా చిన్న చిన్న బేసిక్స్ ఇవి పర్సంటేజ్లో. ఈ బేసిక్స్ మనకు తెలిసి ఉండాలి, రైట్? సో ఇంకో విషయం ఏంటంటే ఈ వాల్యూస్ మీకు వీలైనంత నోటెడ్ కావాలి. 83 1/3% అంటే 5/6, 62 1/2% అంటే 5/8. ఇవి నోటెడ్ అయితే ఇంకా ఈజీ అవుతుంది, రైట్? సో ఇది బేసికల్గా పర్సంటేజ్లో మనకు బేసిక్ క్వశ్చన్స్. వీటినే కొంచెం అప్లికేషన్స్లోకి వెళ్ళిపోదాం 1 by 1. రైట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. In a class of 300 students, in a class of 300 students, boys are 180. In a class of 300 students, boys are 180. Find the percent of boys in the class, right? So simple question. In a class of 300 students, boys are 180. In a class of 300 students, boys are 180. Find the percent of boys in the class. So మొత్తం total number of students are 300. Out of 300, 180 or boys are there, 180 boys are there. Then you have to find this number of 180 boys into percentage. మనకు మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. టోటల్ స్టూడెంట్స్ ఎంత 300 అమ్మ.
దాంట్లో బాయ్స్ ఎంత అంటే 180, మరి బాయ్స్ 180 దాంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే బాయ్స్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ క్వశ్చన్, బాయ్స్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం ఎంతమంది ఉన్నారు, 300 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో బాయ్స్ ఎంత 180. సో 180/300 ఇంటూ 100%. 180/300 into 100%. So 2 zeros get cancelled, 3 1 3 60%. What is this 60%? బాయ్స్ ఎంతమ్మా అంటే 60%. ఏమీ లేదు, మనకి ఇంతకుముందు నేర్చుకున్నాం 300లో 180 అనేది ఎంత పర్సంటేజ్. 180 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 300. You know how to convert the percentage, the value into percentage. So 180 is what percent of 300. 300లో 180 అనేది ఎంత పర్సంటేజ్ అంటే మనం చేసినాం. సో 180 is what percent. ఇంతకుముందు క్లాస్లో ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. 180 is what percent of 300. సో దీన్ని మనం కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. 180/300 ఇంటూ 100%. ఇంతకుముందు మనం చేసినాం కదా, అదే కాన్సెప్ట్. దీన్ని కొంచెం మాటల్లో పెట్టి ఇస్తున్నాడు. ఇవి అలవాటు కావాలి అంతే. ఇట్లా మనం కన్వర్ట్ చేయడం తెలుసు మనకు, దీన్ని మాటల్లో పెట్టి ఇస్తే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి వర్డ్స్ అలవాటు కావాలి. సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 300 స్టూడెంట్స్ బాయ్స్ ఆర్ 180, ఫైండ్ ద పర్సెంట్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో మొత్తం 300 స్టూడెంట్స్లో బాయ్స్ 180 ఉన్నారు. దాంట్లో మనకు బాయ్స్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు 60%. రైట్. సో ఇది విషయం. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్ ఆర్ 60%, దెన్ వాట్ అబౌట్ గర్ల్స్? In a class of students, boys are 60% and the remaining are girls. 60% boys అయితే girls ఎంత అంటే 40%. So boys 60% అయితే girls 40%. Then how can you say? Then the total value is always 100%. If you take any question, ఏ క్వశ్చన్లో కానీ ఎక్కడైనా కానీ టోటల్ వాల్యూని మనం ఏం చేస్తాం, 100% అని చెప్పి తీసుకుంటాం. దాంట్లో 60% బాయ్స్ అయితే అబ్యూజ్లీ గర్ల్స్ ఆర్ 40%. because 60 plus 40 will become 100%. సో ఇది విషయం. నీకు పర్సంటేజ్లో ఒక వాల్యూ ఇచ్చినప్పుడు సెకండ్ వాల్యూ నువ్వు ఈజీగా చెప్పొచ్చు. ఎలా చెప్తావు అంటే ద టోటల్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 100%. దీన్ని 100% బేస్ చేసుకొని మనం చెప్పేయచ్చు. ఓకే. సో దీన్ని మైండ్లో పెట్టుకుని తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఇంకా ఇవి కొన్ని డిస్కస్ చేసినాక మనం ఈ పాయింట్ మీద టోటల్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 100%, ఆ పాయింట్ మీద మనం చేసుకుంటూ వెళ్తాం. అక్కడ 100% బేస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకో. నెక్స్ట్ క్వశ్చన్. In a 150 liters of mixture, of very simple question, milk and water. In a 150 liters of mixture of milk and water, milk is 90 liters. What is the percent? Of water in the mixture? Okay, in a 150 liters of mixture of milk and water, milk is 90 liters. The quantity of milk is 90 liters. What is the percent of water in the mixture? So the total quantity of mixture is given, that is 150 liters, and the quantity of milk is given, that is 90 liters. మొత్తం 150 లీటర్స్ ఆఫ్ మిక్చర్లో మీకు మిల్క్ అండ్ వాటర్ 2 కాంపోనెంట్సే ఉన్నాయి. ఆ 2 కాంపోనెంట్స్లో ఒకటి ఏందమ్మా అంటే మిల్క్ ఎంత అంటే 90 లీటర్స్. అండ్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్. ఈజ్ ఆస్కింగ్ ద పర్సెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్. సో టోటల్ 150 లీటర్స్ ఆఫ్ మిక్చర్లో 90 లీటర్స్ అనేది మిల్క్ అయితే దెన్ రిమైనింగ్ ఈజ్ వాట్ 60 లీటర్. వాట్ ఈస్ 60 లీటర్స్? దిస్ ఇస్ వాటర్. ఈజ్ ఆస్కింగ్ ద పర్సెంట్ ఆఫ్ వాటర్, నాట్ పర్సెంట్ ఆఫ్ మిల్క్. మనకు అడుగుతుంది పర్సెంట్ ఆఫ్ వాటర్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద గివెన్ టోటల్ 150 లీటర్స్ ఆఫ్ మిక్చర్. సో 150 లీటర్స్ ఆఫ్ మిక్చర్లో 90 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈస్ దేర్, ద రిమైనింగ్ 60 లీటర్స్ ఈజ్ వాటర్. సో యూ కెన్ ఫైండ్ నౌ ద పర్సెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద గివెన్ మిక్చర్. సో వాటర్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి. వాటర్ పర్సెంటేజ్ ఎంత? వాటర్ ఎంత? 60 లీటర్స్ అవుట్ ఆఫ్ 150. సో ఇక్కడ డినామినేటర్గా ఏం తీసుకుంటామంటే టోటల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ ద మిక్చర్ దేంట్లో అడుగుతున్నాయినా ఈజ్ ఆస్కింగ్ ద పర్సెంట్ ఆఫ్ వాటర్. దేని పర్సెంటేజ్ అడుగుతున్నాడో? వాటర్ పర్సెంటేజ్. దేంట్లో? టోటల్ మిక్చర్లో కాబట్టి సో టోటల్ అనేది మిక్చర్ టోటల్ ఏంటి 150 అనేది డినామినేటర్గా తీసుకోవాలి. సో 60/150 ఇంటూ 100%. 60/150 ఇంటూ 100%. సో 30 2s 30,
5s, 32s, 35s, 5 ones 5, 20s. So 22s 40 percentage. So 40% is the water percentage. So simple question. 40% is వాటర్ పర్సంటేజ్. పెద్దగా ఏమీ ఉండదు, చిన్న కొంచెం మీకు ఈ వాల్యూ తీసుకోవడం పికౌట్ చేయడం మొత్తం క్వశ్చన్లోకి వెళ్ళి ఏ వాల్యూ ఏందనేది అర్థం కావడానికి చిన్న చిన్న క్వశ్చన్ చెప్తున్నా. సో 40%, రైట్. తీసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ వన్, a man spends 9,000 rupees and his salary is 12,000 rupees. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే కొంచెం చిన్న కాన్సెప్ట్ చెప్పాలి ఎగ్జాంపుల్లో. సో ఏ మ్యాన్ స్పెండ్స్ 9,000 rupees and his salary is 12,000 rupees. What is saving percent? What is saving percent? Right? What is saving percentage? A man spends 9,000 rupees and his salary is 12,000 rupees. Find his saving percentage. మన సేవింగ్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద టోటల్ సాలరీ ఈజ్ గివెన్, దట్ ఈస్ 12,000 రూపీస్ టోటల్ సాలరీ లేదా ఇన్కమ్. ఇన్కమ్ ఎంతమ్మా 12,000 రూపీస్, మరి ఎక్స్పెండిచర్ ఎంత 9,000 రూపీస్. సో దిస్ ఈజ్ ఇన్కమ్, దిస్ ఈజ్ ఎక్స్పెండిచర్. సో 12,000లో 9,000 పోతే 12,000లో 9,000 పోతే వాట్ ఈస్ రిమైనింగ్ 3,000 rupees. What is 3,000 rupees? This is saving. So he is asking saving percentage. So 3,000 rupees saving percentage by total income 12,000 rupees into 100%. Okay. So 3,000 by 12,000 into 100%. So 3 zeros get cancelled. 3 ones 3, 4s 4 1 4, 25%. So what is this 25%? Expenditure percentage equal to how much? Saving percentage equal to how much? 25%. సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం అప్లికేషన్ క్వశ్చన్ చేస్తాం. నెక్స్ట్ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకు అవసరం అవుతుంది. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ 12,000 రూపీస్. అవుట్ ఆఫ్ 12,000 రూపీస్ 9,000 రూపీస్ ఆఫ్ అమౌంట్ ఈజ్ ఎక్స్పెండిచర్, అండ్ ఇన్కమ్లోకి వెళ్ళి ఎక్స్పెండిచర్ తీసేస్తే ద రిజల్టింగ్ వాల్యూ ద రిమైనింగ్ ఈజ్ వాట్ 3,000 రూపీస్, దట్ ఈస్ సేవింగ్. సో సేవింగ్ పర్సంటేజ్ 3,000 by 12,000 into 100%. 3,000 by 12,000 into 100% చేస్తే సేవింగ్ పర్సంటేజ్ హౌ మచ్ 25%. సో ఫైనల్లీ సో వాట్ ఈస్ ఇన్కమ్? దిస్ ఈజ్ 100%. and what is expenditure? This is 75%. What is saving? This is 25%. So 12,000 represents 100%, 9,000 represents 75%, saving represents 25%. ఎలా చెప్తున్నావు అంటే మనకు సేవింగ్ ఎంత వచ్చింది, టోటల్ ఇన్కమ్ ఎంత, టోటల్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 100%. అవుట్ ఆఫ్ 100% ఏ మ్యాన్ సేవ్స్ 25%. ఆయన ఎంత సేవ్ చేస్తాడంటే 25% సేవ్ చేస్తాడు. రిమైనింగ్ ఎంతమ్మా 75% ఎంత ఎక్స్పెండిచర్. సో ఇది ఈ విషయం. సో వీటిని మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ద టోటల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 100%. అవుట్ ఆఫ్ 100%, ఇఫ్ ఏ మ్యాన్ సేవ్స్ 25%, దెన్ ద రిమైనింగ్ 75% ఈజ్ ద ఎక్స్పెండిచర్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ క్వశ్చన్స్ చేస్తాం. దాంట్లో మనం ఏం చేయాలి అంటే 100% అనే దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. రైట్. సో చూడండి, ఇక్కడ నుంచి అప్లికేషన్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. A solution of salt and water. Salt is 65%, and the amount of water is 140 liters. Find the total amount of solution. Okay, this is the question, right?
A solution of salt and water, salt is 65 percentage and the amount of water is 140 liters. Find the total amount of solution. So we have solution. In this solution we have only two components, రెండే components ఉన్నాయి. The first is salt and the second is water. So salt and water ఉన్నాయి, then the salt is given, that is 65 percentage. Salt ఎంతమ్మా 65 percentage. సో చెప్పాను మీకు ఇంతకుముందే చెప్పాను, ద టోటల్ వాల్యూ ఏదైనా కానీ టోటల్ వాల్యూ ఏం చేస్తాం మనం 100% తీసుకుంటాం. సో ఇఫ్ సాల్ట్ ఈజ్ 65%, then what about remaining? What is the remaining? Water. Here only we have only two components in the given solution, the salt and water. Salt to water రెండే ఉన్నాయి, ఇంకే వేరే ఏం లేదు. మరి టోటల్ 100% అనుకున్నప్పుడు సాల్ట్ 65% అయితే రిమైనింగ్ 35% ఏంటి? వాటర్. బికాస్ 65 + 35 is equal to 100%. So simply in the given solution, if you have the percent of salt, then you can say the percent of water. And of course in the given solution, if you have the percent of water, then you can say the percentage of salt. మీకు salt percentage ఇస్తే water percentage చెప్పొచ్చు, water percentage ఇస్తే salt percentage చెప్పొచ్చు. In this question we have the salt percentage 65%, that is, and then you can say the water is 35%. And what is 140 liters? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం రెండింటిలో మీకు ఒకటి పర్సంటేజ్ ఇస్తాడు, ఒకటి వాల్యూ ఇస్తాడు. సో మరి ఈ 140 లీటర్స్ ఏందమ్మా అంటే వాటర్. ఈ 140 లీటర్స్ ఏంటి? వాటర్. అది దేనికి ఈక్వల్? వాటర్కి ఈక్వల్. వాటర్ ఈక్వల్ అంటే దేనికి ఈక్వల్? 35%కి ఈక్వల్. సో 35%కి 140 లీటర్స్ అయితే దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. టోటల్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి? 100% ఫైండ్ అవుట్ చేయాలి. 35%కి 140 అయితే టోటల్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ 100% ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇది ప్రొసీజర్ తెలిసిందే. 35% 140 అయితే దెన్ వాట్ అబౌట్ 100%. సో రిక్వైర్డ్ వాల్యూ 100 పైన రాసేయండి, గివెన్ వాల్యూ 35% ఇంటూ 140 లీటర్స్, రైట్. సో 35 1s 35 4s. సో 4 into 100 400 liters. 400 liters. So this is what is 400 liters. The total amount, the total quantity, amount means quantity. The total quantity of the solution is 400 liters. ఇదమ్మా అప్లికేషన్ క్వశ్చన్స్. సో మీకు ఒకటి ఇస్తే రెండో చెప్పు, ఇదంతా రఫ్ వర్క్. మనకు సాల్ట్ అండ్ వాటర్ రెండే ఉన్నాయి. సాల్ట్ అండ్ వాటర్ రెండే ఉన్నప్పుడు సాల్ట్ 65% అయితే అబ్యూజ్లీ యూ కెన్ సే ద వాటర్ ఈజ్ 35%, రైట్. మనకి 140 అనేది సాల్టా వాటరా? ఒకవేళ 140 లీటర్స్ ఈజ్ సాల్ట్ అయితే 65%కి ఈక్వల్ చేయాలి. 140 లీటర్స్ వాటర్ కాబట్టి మనం 35%కి ఈక్వల్ చేసినాం. 35%కి 140 అయితే దెన్ వై యూ ఫైండ్ 100%? మీరు ఎందుకు 100% ఫైండ్ అవుట్ చేశారంటే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి. ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. మీకు కావాల్సింది టోటల్ అమౌంట్, టోటల్ కాబట్టి సొల్యూషన్ మొత్తం కావాలి కాబట్టి ఐ ఫైండ్ 100%. అట్లా కాకుండా ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్. ఇక్కడ సొల్యూషన్ కాకుండా ఆయన మనకు సాల్ట్ కావాలి అనుకుంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? సాల్ట్ ఎంత? 65% ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే లైక్ దిస్ 35%కి 140 అయితే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్, దట్ ఈస్ 65%. 35%కి 140 అయితే 65% హౌ మచ్? 65/35 ఇంటూ 140 ఇలా చేస్తాం. 35 1s 35 4s 65 4s 260 లీటర్స్. సో వాట్ ఈస్ దిస్? 260 లీటర్స్ సాల్ట్. మీకు ఒక లింక్ దొరికిన తర్వాత మీరు ఏమైనా ఆయన ఏమి అడిగినా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. 35% 140 అంటే టోటల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే సాల్ట్ అడిగితే సాల్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాటర్ అడిగితే వాటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా బై హౌ మెనీ లీటర్స్ సాల్ట్ ఈజ్ మోర్ దెన్ వాటర్. బై హౌ మెనీ లీటర్స్ సాల్ట్ ఈజ్ మోర్ దెన్ వాటర్ అంటే వాటర్ కన్నా సాల్ట్ ఎన్ని లీటర్స్ ఎక్కువ ఉంది అని చెప్పి అడుగుతారు. అప్పుడేంటి 65కి 35కి డిఫరెన్స్ ఎంత? 30%. అలా కూడా తీసుకోవచ్చు. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ సాల్ట్, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఫైండ్ హౌ మెనీ లీటర్స్. బై హౌ మెనీ లీటర్స్ ఈజ్ సాల్ట్ మోర్ దెన్ వాటర్. వాటర్ కన్నా సాల్ట్ ఎన్ని లీటర్లు ఎక్కువ ఉంది అంటే 30% ఫైండ్ అవుట్ చేస్తారు. ఒక లింక్ దొరికింది అంటే మీరు దాన్ని యూజ్ చేసి ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఓరియంటేషన్ మీకు పట్టుకోవాలి. ఈ ఓరియంటేషన్ పట్టుకుంటే మీకు క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. A man spends 75% of his income. Chinna questions. A man spends 75% of his income and his saving is
and his saving is 4,000 rupees. Find his income. Find his income. Simple question. A man spends 75% of his income and his saving is 4,000 rupees. Find his income. Okay. So మొత్తం ఆయన ఎక్స్పెండిచర్ 75 స్పెండింగ్ ఎక్స్పెండిచర్ ఏంటంటే 75% ఆఫ్ హిజ్ ఇన్కమ్, టోటల్ ఇన్కంలో 75% ఎక్స్పెండిచర్ అండ్ హీ సేవింగ్ ఈజ్ 4,000 రూపీస్. సేవింగ్ ఎంత అంటే 4,000 రూపీస్. ఫైండ్ హీస్ టోటల్ ఇన్కమ్. వన్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైండ్ హీస్ టోటల్ ఇన్కమ్. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో అప్లికేషన్ క్వశ్చన్ తీసుకోండి. సో టోటల్ ఇన్కమ్, వాట్ ఈస్ టోటల్ ఇన్కమ్? 100%. టోటల్ ఇన్కమ్ 100% అయితే మరి ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? Expenditure is 75%. Expenditure 75% అయితే then what you say about saving? That is 25%. Okay. Total income should be taken as 100%. The total income should be taken as 100%. If a man spends 75% of his income, obviously you can say his saving is 25% because expenditure plus saving will given, expenditure plus saving will give టోటల్ ఇన్కమ్ దట్ ఈస్ 100%. ఏముందా ఎక్స్పెండిచరు 75% అయితే సేవింగ్ 25%. ఏం పెద్ద రిస్క్ లేదు. దెన్ వాట్ ఈస్ దిస్ 4,000 రూపీస్? ఆ 4,000 రూపీస్ ఏంటి? సేవింగ్. 4,000 రూపీస్ ఏంటి? సేవింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ 25%. He saves 4,000 rupees, which is nothing but 25%. ఈ 4,000 ఏంది అంటే సేవింగ్ కాబట్టి 25% ఈక్వల్ చేస్తాం. లేదు ఈ 4,000 ఎక్స్పెండిచర్ అనుకోండి 75%కి ఈక్వల్ చేస్తాం. సో ఈ సేవ్స్ 25%. 25% ఎంతమ్మా? 4,000 రూపీస్ అయితే దెన్ వాట్ యు వాంట్? టోటల్ ఇన్కమ్. దిస్ ఇన్కమ్ షుడ్ బి టేకెన్ యాజ్ 100%. 25% 4,000 అయితే 100% హౌ మచ్? ఓకే, 100 by 25. 100 by 25 into 4,000 rupees. 4,000 rupees. So 25 ones, 25 fours. 4 4 16,000 rupees. 16,000 rupees, right? Idi Vishay. So total income in the 16,000 rupees. And one more thing, you can solve this question by using the concept of fractions also. So fraction and percentage and both are same అని చెప్పాను. మరి దీన్నే ఇదే క్వశ్చన్ని మనం ఏంది పర్సంటేజ్లో కాకుండా ఫ్రాక్షన్లో కూడా మనం యూజ్ చేసి చెప్పవచ్చు. చూడండి 75% ఎక్స్పెండిచర్, దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఎంత? 75 by 100. సో 25 3s 25 4s ఫ్రాక్షన్. సో ఏ మ్యాన్ స్పెండ్స్ 3/4 ఆఫ్ హిజ్ ఇన్కమ్. In terms of percentage, you can say a man spends 75% of his income. In terms of fractions, percentage లో చెప్తే 75% వన్ ఎక్స్పెండిచర్, ఫ్రాక్షన్లో చెప్తే a man spends 3/4 of his income. A man spends 3/4 of his income అంటే మొత్తం ఇన్కంలో 3/4 ఎక్స్పెండిచర్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకు? సో మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత? 4 పార్ట్స్. ఎక్స్పెండిచర్ ఎంత? 3 పార్ట్స్. 4 పార్ట్స్ ఎక్స్పెండిచర్లో, 3 పార్ట్స్ 4 పార్ట్స్ ఇన్కంలో. ఇన్కమ్ 4 పార్ట్స్, ఇన్కమ్ 4 పార్ట్స్, ఎక్స్పెండిచర్ ఎంత? 3 పార్ట్స్, ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్, మరి సేవింగ్ ఎంత? 1 పార్ట్. ఇది మొత్తం విషయం. మరి వానికి వచ్చినటువంటి సేవింగ్ ఎంత? 4,000 రూపీస్. 4,000 రూపీస్ అంటే హౌ మెనీ పార్ట్స్? 1 పార్ట్. 1 పార్ట్కి 4,000 రూపీస్ అయితే దెన్ ఈజ్ ఆస్కింగ్ టోటల్ ఇన్కమ్ నథింగ్ బట్ 4 పార్ట్స్. 1 పార్ట్కి 4,000 అయితే 4 పార్ట్స్ ఎంత? 4 4s 16,000 రూపీస్. ఇలా కూడా చేయొచ్చు సింపుల్గా. పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకొని, పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. కొంచెం ఈ పర్సంటేజ్ మీకు డిఫికల్టీగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్, దెన్ యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్ ఈజీలీ. సో చాలా ఈజీగా మనం చేయొచ్చు. పర్సంటేజ్ ఉన్నదాన్ని ఫ్రాక్షన్లోకి చేసుకోవచ్చు. ముందే మాట్లాడుకున్నాం ఫ్రాక్షన్, పర్సంటేజ్ అండ్ రేషియో ఆల్ ఆర్ న్యూమరికల్లీ అండ్ కాన్సెప్చువల్లీ సేమ్. మొత్తం ఒకటే కాబట్టి మీ ఇష్టం, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. సో పర్సంటేజ్ ఈజీగా ఉంది కాబట్టి నేను 100% బేస్ చేసుకొని వెళ్తున్నా. If the expenditure is 75%, then you can say the saving is 25%, which is nothing but 4,000 rupees. 25% 4,000 is 100% enta. No problem, right? Idi next question chuskondi. Next one. Next. In a class of students, boys are 65% and number of girls
number of girls are 24 less than boys, less than number of boys. Okay, find total number of students, find total number of students, find total number of students, right? In a class of students, boys are 65% and a number of girls are 24 less than number of boys. Find the total number of students. Okay, this is question. So, మొత్తం క్లాస్లో బాయ్స్ 65% ఉన్నారు అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 24 లెస్ దెన్ నెంబర్ ఆఫ్ బాయ్స్. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సో మనం ఆ పర్సంటేజ్ బేస్ చేసుకొని చేయొచ్చు, చాలా ఈజీగా ఉన్నాయి, అందుకే పెద్దగా ప్రివెన్స్ చేయట్లేదు దానికి. సో కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం. So, in the class of students, boys are how much? 65%. So, boys are 65%. Boys is 65%. Obviously, you can say girls are 35%. Boys 65% అంటే మనం ఈజీగా చెప్పొచ్చు, girls 35%. And what about this 24? ఇది చూసుకోవాలి ముందు. What about this 24? Number of girls are 24 less than number of boys. Number of girls are 24 less than number of boys. ఈ 24 ఎవరంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ కాదు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ కాదు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ నెంబర్ ఆఫ్ బాయ్స్, బాయ్స్కి గర్ల్స్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 24. సో అబ్వియస్లీ యూ కెన్ సే బాయ్స్ ఆర్ 65%, గర్ల్స్ ఆర్ అఫ్ కోర్స్ ద గివెన్ దట్ బాయ్స్ ఆర్ 65% అండ్ అఫ్ కోర్స్ గర్ల్స్ ఆర్ 35%. సో అబ్వియస్లీ యూ కెన్ సే గర్ల్స్ ఆర్ లెస్ దెన్ బాయ్స్. బాయ్స్ 65% ఉన్నారు, గర్ల్స్ 35% ఉన్నారు. అబ్వియస్లీ యూ కెన్ సే గర్ల్స్ ఆర్ లెస్ దెన్ బాయ్స్. మరి బాయ్స్ ఎక్కువ ఉన్నారా, గర్ల్స్ ఎక్కువ ఉన్నారా అంటే బాయ్స్ ఎక్కువ ఉన్నారు, గర్ల్స్ తక్కువ ఉన్నారు. సో 24 ఎవరంటే బాయ్స్ కాదు, అంటే దిస్ 24 ఈజ్ నాట్ ఈక్వల్ టు 65% అండ్ దిస్ 24 ఈజ్ నాట్ ఈక్వల్ టు 35%. బికాస్ 24 అనేది నెంబర్ ఆఫ్ బాయ్స్ కాదు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ కాదు. సో 24 బాయ్స్ ఆర్ దేర్ అంటే యూ కెన్ సే 65% ఈజ్ ఈక్వల్ టు 24. And number of girls are 24 and then you can say 35% is equal to 24. But is said number of girls are 24 less than number of boys, then the difference between these two 65 ki 35 ki difference endama 30%. ఈ 30% మనకు 24 అన్నమాట. ఇది విషయం. సో బాయ్స్ ఆర్ అబ్వియస్లీ మోర్ దెన్ గర్ల్స్ అండ్ యూ కెన్ సే గర్ల్స్ ఆర్ లెస్ దెన్ బాయ్స్. మరి బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ ఎంత అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ 30% అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ నథింగ్ బట్ 24. పర్సంటేజ్లో అయితే 30%, నెంబర్లో అయితే 24, బోత్ ఆర్ ఈక్వల్. సో ఇది విషయం. సో 30%కి 24 వచ్చింది కాబట్టి దెన్ యూ కెన్ సే దెన్ యూ కెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి 100% హౌ మచ్. సో 30%కి 24 అయితే 100% హౌ మచ్? 100/30. 100/30 into 24. So 0 0 cancel, 3 1 3 8 8 into 10, 80 students are there. Okay, this is vision. 80 students are there simple ga. And one more thing, you can find a number of boys directly. Find a number of boys ante 65% find out cheyali. Find a number of girls ante 35% find out cheyali. But in this question he is asking total number of students. Total number of students annadu kabatti మనం 100% find out చేస్తున్నాం. మనకి ఈ క్వశ్చన్లో బాయ్స్ అడిగితే డైరెక్ట్ చెప్పవచ్చు, గర్ల్స్ అడిగితే డైరెక్ట్ చెప్పవచ్చు. మనకు టోటల్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి 100% మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రైట్, ఇది విషయం. కొంచెం విషయం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. In an election between two aspirants, A and B, A got 64% of polled votes, 64% of polled votes and won the election by the majority of
400 votes on B. In an election between two aspirants A and B, A got 64% of polled votes and won the election by the majority of 400 votes on B. Find total number of votes. Find total number of votes polled. So this is the question. Find total number of votes polled. In an election between two aspirants A and B, A got 64% of polled votes and won the election by the majority of 400 votes on B. Find total number of polled votes. Total number of polled votes, right? So this is a very easy question. So here in the election was conducted between two aspirants A and B. Only two aspirants A and B. And of total polled votes, A got 64%. A got 64%. So A got 64%. A కి ఎంత వచ్చిందమ్మా 64% వచ్చింది. దెన్ ఏకి 64% అయితే మరి రిమైనింగ్ ఎంత మొత్తం అవుట్ ఆఫ్ 100% 64% ఏకి వస్తుంది, రిమైనింగ్ ఎంత 36%. ఇది ఎవరికి వస్తుంది? బీకి వస్తుంది. సో ఫైనల్లీ ఏ గాట్ 64%, బీ గాట్ 36%, రైట్? ఇది క్లియర్గా మనకు అసలు విషయం. ఎందుకంటే ద టోటల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 100%. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ కావచ్చు, అండ్ మిక్చర్ కావచ్చు, సొల్యూషన్ కావచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ వర్డ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద వాల్యూ మేబీ, దెన్ యూ హ్యావ్ టు టేక్ ద టోటల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 100%. అవుట్ ఆఫ్ 100% ఆఫ్ వర్డ్స్, పోల్డ్ వర్డ్స్, ఏ గాట్ 64%, సో దట్ యూ కెన్ సే అబ్వియస్లీ ద రిమైనింగ్ 36% ఆఫ్ వర్డ్స్ గో టు బి. సో ఇది. దెన్ వాట్ అబౌట్ 400 వర్డ్స్? ఈ 400 వర్డ్స్ ఏంటి అంటే మెజారిటీ. ఈ 400 ఎవరికి వచ్చింది మెజారిటీ? హూ గాట్ మెజారిటీ? ఏ గాట్ మెజారిటీ, బికాస్ ఏ గాట్ మోర్ ఓట్స్ దెన్ బి. ఎవరికి ఎక్కువ వస్తే వానికి మెజారిటీ వచ్చినట్టు. సో అబ్యూజ్లీ ఆఫ్ దీస్ వాల్యూస్ యూ కెన్ సే ఏ గాట్ మెజారిటీ ఆన్ బి. మరి ఏకి మెజారిటీ వచ్చింది. ఎంత మెజారిటీ వచ్చింది అంటే, మెజారిటీ అంటే ఏం లేదు, డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ ఎంతమ్మా? సో 14లో 6 పోతే 8, నెక్స్ట్ 28. ఓకే, 28%. ఓకే, ఈ 28% ఏంటి? ఈ 28% అంటే దిస్ ఇస్ ద మెజారిటీ. ఇది 1400 వర్డ్స్ తీసుకోండి. 1400 వర్డ్స్ ఫ్రాక్షన్ వస్తుంది, అంతే ఏం లేదు. 1400 వర్డ్స్ తీసుకోండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్డ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ మెజారిటీ. ఓకే, మెజారిటీ ఎంత అంటే 28%. దిస్ 28% ఈజ్ నథింగ్ బట్ 1400. ఈ 28% ఏందమ్మా 1400. సో ఇది వచ్చేసిన లింక్. 28% 1400 కాబట్టి ఏం కావాలి? ఏ వర్డ్స్ కావాలన్నా బి వర్డ్స్ కావాలా? 1400 మార్చాను. ఎందుకు మార్చాను అంటే ఏం లేదు, ఫ్రాక్షన్లో వస్తుంది, ఐ మీన్ డెసిమల్లో వస్తుంది. చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. డెసిమల్లో రాకూడదని 1 పెట్టా అంతే. 28% 1400 అయితే దెన్ వాట్ ఈస్ ద క్వశ్చన్? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ పోల్డ్. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే 100% ఫైండ్ అవుట్ చేయాలి. 28% 1400 అయితే 100% హౌ మచ్? 100 by 28 into 1400. 100 by 28 into 1400 క్యాన్సల్ చేసుకోండి. సో 7 4s 7 2s, 7 4 28, 7 2s 14, సో 4 1s 4 5s. 50 into 100 5000. టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ వర్డ్స్ ఆర్ 5000, రైట్? ఇది విషయం, సింపుల్ థింగ్. మెజారిటీ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్డ్స్ ఆఫ్ ఏ అండ్ వర్డ్స్ ఆఫ్ బి. మెజారిటీ అంటే ఏం లేదు, ఓకే, డిఫరెన్స్. 28% 1400 అయితే 100% హౌ మచ్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సో ఇక్కడ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చాడంటే 64% ఇచ్చాడు. 64% ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ 64%ని సమ్ టైమ్స్ ద పర్సంటేజ్ ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. 64% అనకుండా ఇలా ఇస్తాడు. 62 1/2% అండ్ 83 1/3%. ఓకే, సో 54 4/11% అని చెప్పి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు దెన్ యూ ఫేస్ వన్ డిఫికల్టీ హియర్. 62 1/2% అంటే మీరు 100% బేస్ చేసుకొని చెప్పలేము. ఏకి ఎంత వస్తుంది ఏమో అంటే, లిజన్ టు మీ, ఇఫ్ ఏ గాట్ 64% అంటే మీకు సింపుల్గా ఏం చెప్పారు? బీ గాట్ అబ్యూజ్లీ 36%. 100%లో 64% తీసేస్తే దెన్ యూ విల్ గెట్ ద వర్డ్స్ ఆఫ్ ద పర్సెంట్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ బీది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఏ గాట్ 62 1/2% అనుకోండి, లేదా ఏ గాట్ 83 1/3%.
ఏ గాట్ 83 1/3% అయినా మనకు బి అనే వాల్యూ మనకు డిఫికల్టీ అవుతుంది. సో 100%లోకి వెళ్ళి మీరు ఏం చేయాలి, 83 1/3% మైనస్ చేయాలి. సో ఇదేమవుతుందంటే మనకు డిఫికల్టీ అవుతుంది. ఆ డిఫికల్టీని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తామంటే, నేను ముందే చెప్పాను, ఇఫ్ యూ హ్యావ్ ద పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇఫ్ యూ హ్యావ్ ద పర్సంటేజ్ ద టర్మ్స్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్, జస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ జనరల్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే మీకు ఈజీ వచ్చేస్తుంది. సో 83 1/3% మనం ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, కన్వర్ట్ చేయండి పర్సంటేజ్లోకి. సో 83 × 3 ఇంతకుముందే చేసినాం, 5/6 సింపుల్గా చెప్పాలంటే 83 × 3, 83 3s 249, 249 + 1 250, 250/3. సో పర్సంటేజ్ బదులు 1/100 రాస్తాం. సో 50 5s 50 2s, సో 5 × 1 5, 3 to 6. ఓకే, ఇది విషయం. 5/6 ఇప్పుడు చెప్పండి 5/6లో. దెన్ వాట్ అబౌట్ 6? 6 ఏందమ్మా అంటే టోటల్ పోల్డ్ వర్డ్స్ 6 పార్ట్స్. ఈ 5 ఏంటంటే ఏకి వచ్చిన వర్డ్స్, ఇదేంది ఏకి వచ్చిన వర్డ్ 5 పార్ట్స్. మరి బీకి ఎంత వచ్చినట్టు 1 పార్ట్ వచ్చినట్టు. సో ఫ్రాక్షన్లో డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ టోటల్ వాల్యూ. పర్సంటేజ్ని మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినప్పుడు డినామినేటర్ని టోటల్ వాల్యూ తీసుకోండి. టోటల్ పోల్డ్ వర్డ్స్ ఆర్ 6 పార్ట్స్. అవుట్ ఆఫ్ 6 పార్ట్స్ ఆఫ్ ది పోల్డ్ వర్డ్స్ ఏ గాట్ 5 పార్ట్స్. ఏకి టోటల్ 6 పార్ట్స్లో ఏకి 5 పార్ట్స్ వస్తాయి. సో దట్ యూ కెన్ సే బీ గాట్ 1 పార్ట్. ఓకే, సో ఇది మరి డిఫరెన్స్ ఎంత అంటే 4 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత 4 పార్ట్స్. ఎప్పుడైనా కానీ మీకు పర్సంటేజ్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు దాన్ని సింపుల్గా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఈజీగా క్వశ్చన్ స్ట్రైక్ అవుతుంది. దీన్ని కూడా 100% బేస్ చేసుకొని పోతా అంటే ఇటు మైట్ బి డిఫికల్ట్. కొన్నిసార్లు ఇది డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, డిఫికల్ట్ అవుతుంది. ఒకవేళ 100%లో తీసేస్తే ఏం చేస్తావా నువ్వు? 100% 100లో 83 1/3% తీసేస్తే నీకు ఎంత వస్తుంది? 16 2/3% వస్తుంది. అగైన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ అగైన్ ఫ్రాక్షన్. దీన్నైనా కానీ మళ్ళీ మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. దీన్నైనా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అదేదో దీన్ని తీసేసి కన్వర్ట్ చేసే కంటే ముందే దీన్నే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. సో యూ నో వెరీ వెల్ 16 2/3% ఈక్వల్ హౌ మచ్? 1/6. ఇదేంటి టోటల్ వర్డ్స్, ఇదేంటి ఏ వర్డ్స్, ఇదేంటి బి వర్డ్స్. బి వర్డ్స్ ఎంత 1/6 అంటే టోటల్ వర్డ్స్ 6 పార్ట్స్. టోటల్ వర్డ్స్ ఏంటి 6 పార్ట్స్. 1 పార్ట్ ఏంటి బి వర్డ్స్. ఏ వర్డ్స్ ఏంటి 5 పార్ట్స్. మీరు 100%లో మైనస్ చేసినా మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మీరు మళ్ళీ ఎలాగో ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. దానికంటే బెటర్ ఏంటంటే ముందే ఇచ్చిన దాన్నే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే బెటర్. చూడండి క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్. In a town of population, males are ఇంతకుముందు చెప్పింది 83 1/3%. Males are 83 1/3% of total population. And number of females are 1500. Find total population. Okay, this is the question. In a town of population, males are 83 1/3% of total population and number of females are 1500. Find the total population of the town. Okay, so this is the question. 83 1/3%. సో వాట్ అబౌట్ 83 1/3%? ఇంతకుముందే కన్వర్ట్ చేసినాం, ఇంకేం ఆలోచన చేయడానికి ఏం లేదు. మీకు ఇలా ఇచ్చినప్పుడు పర్సంటేజ్ అలా ఇచ్చినప్పుడు దాన్ని జనరల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. సో ఇంతకుముందే కన్వర్ట్ చేసినాం. వాట్ ఈజ్ 83 1/3%? 83 1/3% ఈక్వల్ హౌ మచ్? 5/6. 83 1/3% ఎంతమ్మో? 5/6. ఈ 5/6లో దెన్ యూ హ్యావ్ టు థింక్ వాట్ ఆర్ 6 పార్ట్స్, వాట్ ఆర్ 5 పార్ట్స్. దీంట్లో మీరు 6 పార్ట్స్ ఏంటి 5 పార్ట్స్ ఏంటి ఒకసారి చూసుకోండి. 6 పార్ట్స్ ఏంటి టోటల్, 6 పార్ట్స్ ఏంటి టోటల్ పాపులేషన్. ఓకే, 6% ఏమో టోటల్ పాపులేషన్. దెన్ వాట్ అబౌట్ 5 పార్ట్స్? 5 పార్ట్స్ ఏంటి మేల్ పాపులేషన్. ఓకే, టోటల్ 6 పార్ట్స్ ఉన్నది మనకు. 83 1/3% ఈక్వల్ 5/6. సో టోటల్ 6 పార్ట్స్లో మేల్స్ ఎంత? 5 పార్ట్స్. మరి మేల్స్ 5 పార్ట్స్ అయితే ఫీమేల్స్ ఎంత? 1 పార్ట్. సో క్లియర్గా టోటల్ పాపులేషన్ ఆఫ్ ది టౌన్ 6 పార్ట్స్, మేల్స్ ఆర్ 5 పార్ట్స్, ఫీమేల్స్ ఆర్ 1 పార్ట్. సో మరి ఈ 1500 ఏంటి అంటే ఫీమేల్స్ కాబట్టి విచ్ ఇస్ నథింగ్ బట్ 1 పార్ట్.
సో 1 పాట్కి ఏందమ్మా 1 పాట్కి 1500 అయితే దెన్ వాట్ యూ వాంట్ ఫైండ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ది find total population of the town, that is 6 parts. Find total population of the town, that is 6 parts. 1 part 1500 అయితే 6 parts how much? 6 by 1 into 1500, 15 6 9000, 15 ఎంత 9000, రైట్. ఇది విషయం సింపుల్. ఇంతకుముందు చెప్పాను నేను మీకు 75% మేల్స్ ఆర్ 75% అంటే దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి 3/4 అని చెప్పాను. సో 75%ని 3/4 ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు. థింక్ అబౌట్ దిస్ 3/4. టోటల్ పాపులేషన్ ఆఫ్ ది టౌన్ ఆర్ 4 parts, మేల్స్ ఆర్ 3 parts, రిమైనింగ్ 1 part ఈజ్ ఫీమేల్స్. ఓకే, ఇది సింపుల్గా మనం ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఈ పర్సంటేజ్నే కాదు, దీన్ని కూడా మనం జనరల్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుని ఇలా ఇచ్చినప్పుడు కూడా జనరల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ 100% బేస్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోతున్నాం. బట్ అదే 100% బేస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకున్నాం. 83 1/3% 5/6 ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఈజీగా క్వశ్చన్ స్ట్రైక్ అవుతుంది. దాంట్లో పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో ఇది విషయం. చేయండి, కొన్ని క్వశ్చన్ చేయండి దీనిలో. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకో. Next question. Next one. A solution of salt and water. Salt and water. Salt is 54 4/11% and the quantity of water is 30 liters. Find total quantity of solution, right? So simple question, ఇవి మనం కాన్సంట్రేషన్ చేయాల్సింది. A solution of salt and water. Salt is 54 4/11% and the quantity of water is 30 liters. Find total quantity of solution. Okay, ఇది విషయం. So 54 4/11%. 54 4/11%. చూసుకోండి, సాల్ట్ని కన్వర్ట్ చేయండి. సాల్ట్ 54 4/11%. ఈ 54 4/11%ని మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి ముందు. ఓకే, యూ కెనాట్ సాల్వ్ దిస్ క్వశ్చన్ బై యూజింగ్ ద టోటల్ వాల్యూస్ 100%. టోటల్ వాల్యూను 100% అనుకుని మనం చేయలేము, చాలా డిఫికల్టీ అవుతుంది. సో 100లో 54 4/11% తీసేస్తే మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షనే వస్తుంది. కాబట్టి దాన్నైనా కానీ మీరు ఏం చేయాలి, మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి జనరల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అలా అయినా ఇలా అయినా ఒకటే కాబట్టి ముందు దీన్నే కన్వర్ట్ చేయండి. సో 54 × 11, 54 × 11, 54 1s 54, 54 1s 54, టోటల్ 594. ఇది 6 చూడండి, నాట్ 54, సారీ, 6/11, 54 6/11, at 54 4/11, 54 6/11. So 54 × 11 594 plus 6, total 600, total 600. So 600 by 11, 600 by 11, instead of percentage you have to write 1/100, 1/100. 100 get cancelled, 6 × 1 6 and 11 × 1 11, 6/11, right? So this is 54 6/11, not 54 4/11. సో 6/11. సో 6/11లో చెప్పండి, 6/11 ఏంటి, 6/11లో 6 ఏంటి, 11 ఏంటి, టోటల్ 11 ఏంటి, టోటల్, రైట్, టోటల్. మరి 6 ఏంటి, సాల్ట్. టోటల్ సొల్యూషన్ 11 parts, సాల్ట్ 6 parts. మరి రిమైనింగ్ ఏంటి, 11లో 6 పోతే 5 parts. ఈ 5 parts ఏంటి, వాటర్. యూ నీడ్ నాట్ టు రైట్ దిస్ వన్, ఇది రాయాల్సిన అవసరం లేనే లేదు, జస్ట్ మీకు అర్థం కానీ చెప్తున్నా. సో 6 by total salt is 6/11 of solution. The salt is 54 6/11% of total solution. The salt is 54 6/11% of total solution. In another words, the salt is 6/11 of total solution. ఆయన పర్సంటేజ్లో ఇవ్వచ్చు, ఫ్రాక్షన్లో ఇవ్వచ్చు. ఫ్రాక్షన్ క్వశ్చన్స్లో ఇలాగే ఇవ్వచ్చు. ఫ్రాక్షన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు క్వశ్చన్ ఇలాగే ఇవ్వచ్చు.
ద సాల్ట్ ఈజ్ 6/11 ఆఫ్ టోటల్ సొల్యూషన్. అంటే టోటల్ సొల్యూషన్ ఏందమ్మా 11 పార్ట్స్, దాంట్లో సాల్ట్ ఎంత 6 పార్ట్స్. 11 పార్ట్స్లో మనకు 6 పార్ట్స్ అనేది సాల్ట్ అయితే రిమైనింగ్ 5 పార్ట్స్ ఏంటి వాటర్. సో ఈ 5 పార్ట్స్ వాటర్, ఈ 5 పార్ట్స్ మనకి ఏంటి, ఈ పార్ట్స్ ఎలా తీసుకోవాలనేది మనం ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్లో డిస్కస్ చేసాం. సో ఈ 5 పార్ట్స్కి ఏంటి 30 లీటర్స్. 5 parts 30 liters అయితే what you want total quantity of solution. Total quantity ఎంతమ్మా 11 parts how much? 11 parts how much? So 11/5 into 30. So 5 1 5 6 6 into 11 66 liters. Okay, the total solution is 66 liters. ఏమి లేదా ఇక్కడ పర్సంటేజ్ ఫ్రాక్షన్ అంతా ఒకటే. మనం ఆయన పర్సంటేజ్ ఇచ్చాడు, దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని చేస్తున్నాం. ఇక్కడ మొత్తం 11 పార్ట్స్ టోటల్ సొల్యూషన్ ఉంది, దాంట్లో 6 పార్ట్స్ ఏంటి సాల్ట్, రిమైనింగ్ 5 పార్ట్స్ ఏంటి వాటర్. సింపుల్ థింగ్. సో ఇదే క్వశ్చన్ని మనం ఫ్రాక్షన్లో ఇవ్వచ్చు, పర్సంటేజ్లో ఇవ్వచ్చు, రేషియో ప్రపోర్షన్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇది క్వశ్చన్. దీన్ని కన్వర్ట్ చేయాలా మీరు, దీన్ని కొంచెం కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ వాట్ in a class of students 62 1/2% of students are positive and 48 students are failed. Find total number of students. Find total number of students in the class. Find total number of students in the class. Right? This is the question. In a class of students, 62 1/2% of students are passed and 48 students are failed. Find total number of students in the class. Very easy question. సో దీన్ని ముందుగా 62 1/2% ఉంది కదా, దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది. సో సొల్యూషన్ చూసుకోండి. 62 1/2%, 62 1/2% దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేయండి. సో యూ నో వెరీ వెల్ హౌ టు కన్వర్ట్ ద పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఈ రెండు మల్టిప్లై చేయండి. 62 into 2 124, 124 plus 1 125, 125/2. instead of percentage you can write 1/100, 1/100. So 25 5s 25 4s, 25 5s 25 4s, 5 into 1 5, 2 4 8, right, 5/8. సో ఇదంతా అవసరం లేదు, మీకు గుర్తుంటే డైరెక్ట్గా చేసేయచ్చు. 62 1/2% మీకు గుర్తుంది అనుకోండి, డైరెక్ట్గా చేయొచ్చు. 5/8, 5/8లో 8 ఏంటమ్మా 8 parts in the total number of students are 8 parts. So total number of students ఎంత 8 parts చూసుకోండి. అండ్ దాంట్లో పాస్ అయింది ఎంత 5 parts. పాస్ అయింది ఏంటి 5 parts. అండ్ 8 partsలో 5 parts పాస్ అయితే రిమైనింగ్ 3 parts ఏంటి ఫెయిల్డ్ స్టూడెంట్స్. సో ఇది కూడా అవసరం లేదు. 5 parts of the students are passed, 3 parts of the students are failed, total number of students are 8 parts. Then what about 48? ఈ 48 ఏంటంటే ఫెయిల్డ్ స్టూడెంట్స్. 48 ఏంటి ఫెయిల్డ్ స్టూడెంట్స్. 48 ఫెయిల్డ్ స్టూడెంట్స్ కాబట్టి దేనికి ఈక్వల్ 3 partsకి ఈక్వల్. రైట్, సో 3 parts. సో 3 partsకి 48 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 8 parts హౌ మచ్, 8 parts హౌ మచ్. 3 partsకి 48 అయితే 8 parts హౌ మచ్, 8/3 into 48. సో 3 1 3 16, రైట్, 16 into 8 128. ఓకే, ఇది విషయం 128. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 128. ఇదమ్మా. సో సింపుల్గా ఏంటంటే పర్సంటేజ్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు దాన్ని జనరల్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే మీకు ఈజీగా క్వశ్చన్ స్ట్రైక్ అవుతాయి. ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతాడు మనం అంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ 5/8 ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ ఉంటాడు. అంటే 62 1/2% బదులు మనకి ఇక్కడ ఏమిస్తాడు
5/8 ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ అంటాడు. ఆటోమేటిక్గా మీకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 8 పార్ట్స్ అండ్ పాస్డ్ స్టూడెంట్స్ ఆర్ 5 పార్ట్స్, రిమైనింగ్ 3 పార్ట్స్ ఆర్ ఫెయిల్డ్ అని చెప్పి ఈజీగా ఇదే క్వశ్చన్ పర్సంటేజ్లో ఇచ్చిన, ఫ్రాక్షన్లో ఇచ్చిన, ఎలా ఇచ్చిన ప్రాసెస్ మాత్రం ఇదే, రైట్. సో ఇది దీన్ని కొంచెం అలవాటు చేసుకోండి. పర్సంటేజ్ అనేది చాలా ఈజీ అవుతుంది. పర్సంటేజ్ ఈజీ ఏంటంటే మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీ అవుతుంది, ప్రాఫిట్ లాస్ ఈజీ అవుతుంది, ఫ్రాక్షన్స్ చాప్టర్ కూడా చాలా ఈజీ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇదే కాన్సెప్ట్ కంటిన్యూ చేద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. ఓకే, ఆల్ ద బెస్ట్.